ఇచ్చాడు, తనకి ఎవరైతే రొట్టె ద్రాక్ష రసము తీసుకొచ్చి ఇచ్చాడో అది. ఎవరైతే ద్రాక్ష రసము రొట్టె తీసుకొచ్చి అబ్రహాముకి ఇచ్చారో, ఆ అబ్రహాము ఎవరైతే రొట్టె ద్రాక్ష రసం ఇచ్చారో ఆ షాలేము రాజుకి అబ్రహాము అన్నిటిలో ఏం చేశాడు? దశమ భాగము ఇచ్చి పంపించాడు. అందరూ ఒకసారి దేవుని చెల్లిద్దామో. బైబిల్ చెప్తుంది, ఒకడు ఇచ్చు కానుక వానికి అవకాశము కల్పించును. ఒకళ్ళు ఇచ్చే కానుక వాళ్ళకి సదుపాయం కలిగిస్తాయి అంట. మనం ఇచ్చే కానుక అది ఏ కానుకన్నా కానీ నీ జీవితానికి ఒక మార్గం ఏర్పరుస్తుంది, ఒక సదుపాయం ఏర్పరుస్తుంది, ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తాయంట. మానవుడు దేవుడి సేవకి ఇచ్చే ప్రతి కానుక. అబ్రహాము అన్ని విషయాల్లో దీవించబడ్డానికి కారణము 10వ వంతు అబ్రహాముకి ఇవ్వకున్నాడు. ధర్మశాస్త్రం లేనప్పుడు, దేవుడు దర్శించినప్పుడు, దేవుని యొక్క వినపడినప్పుడు ఆ కాలంలోనే అబ్రహాము దశభాగం ఇచ్చేవాడు. ఈరోజు ఎంత విరివిగా ఇస్తున్నారో, ఎంత బలంగా ప్రకటిస్తున్నారో, ఎంత ఆశీర్వాదాల కొరకు గుద్ది చెప్తున్నారో. ఎవరు దశభాగం ఇచ్చేవాళ్ళు లేరు, ప్రథమ ఫలాలు ఇచ్చేవాళ్ళు లేరు. గుద్ది చెప్తుంటే మీరు అంటారు కింద కూర్చున్న వాళ్ళు, గుద్దుకో నీసే నొప్పిలే, గుద్దుకో అరుసుకో నీకే నొప్పి. నిజం కదా. అబ్రహాము బహుకాలం బ్రతటానికి, ఇంకొక విషయం చెప్పి ముగిస్తా. అబ్రహాము బహుకాలం బ్రతటానికి, అబ్రహాము కుటుంబము అన్ని విషయాలలో దీవించబడటానికి కారణాలు మనం నేర్చుకుంటున్నాం బైబిల్లో నుంచి, పరిశుద్ధ గ్రంథములో నుండి. 4వ కారణం ఏంటి? దశభాగం ఇచ్చేవాడు, ప్రథమ ఫలం 10వ వంతు ఇచ్చేవాడు. ఏమీ ఎరగని రోజుల్లో, ఏమీ తెలియని రోజుల్లో ఈరోజు పరిశుద్ధ గ్రంథం దేవుడిని చేతికిచ్చి ఈ గ్రంథం ప్రకారం బ్రతుకయ్యా దీవించబడతావని చెప్తే, ఈ గ్రంథాన్ని ఆడపడేసి, ఈ గ్రంథంలో లేఖనాలు పడేసి, ఈ గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలు పడేసి మనం సొంతగా బ్రతుకుతున్నాం, మన సొంత ప్రయత్నాలు చేసి బతుకుతున్నాం. దేవుని గ్రంథం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో. అబ్రహాము అన్నిటిలో ఏం చేశాడంట? దశభాగం ఇచ్చాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడగటం లేదు, కానీ ఎంతమంది ఇస్తున్నారు దశభాగాలని? ఇస్తే ధన్యురాలివే నువ్వు. ఒకవేళ ఇప్పటికీ ఇవ్వటం చేత కాకపోతే, తెలియకపోతే, ఇయ్యాలని మనసు లేకపోతే, ఒక ఉద్యోగస్తుడు, జరిగిన సంగతి చెప్తాను, త్వర చెప్తాను. ఒక ఉద్యోగస్తుడు, ఆయనకి 2000 రూపాయలు స్టార్ట్ జీతం. 2000 రూపాయల జీతంలో జరిగిన సంగతి చెప్తున్నాను. మా ప్రాంతంలో 2000 రూపాయల జీతం, 2000 రూపాయలు నెలకి తీసుకొచ్చి 200 పాస్టర్ గారి చేతుల్లో పెట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడు. ఒక 2 నెలలకి 3 నెలలు 3,000 అయింది, ఇంకా 4 నెలలకి 5,000 అయింది, సంవత్సరానికి 10,000 అయింది, తర్వాత 20,000 అయింది, ఆ తర్వాత 30,000 అయింది. వినాలి. ఆ తర్వాత 40,000 అయింది, ఆ తర్వాత 50,000 అయింది. 50,000 దశభాగం ఎంత? 5,000. ఏటీఎంకి పోయి డ్రా చేశాడంట. అన్ని కొత్త 500 రూపాయల నోట్లు పెట్టలాడిపోతున్నాయంట. ఎట్లా ఆడిపోతున్నాయంట? పెట్టలాడిపోతున్నాయంట. అసలు కవర్లో పెట్టుకున్నాడంట. పాస్టర్ గారి దగ్గర వీయటానికి 40,000 రూపాయల దాకా, 45,000 రూపాయల జీతం పెరిగిన దాకా 4,500 నమ్మకంగా తెచ్చిచ్చేవాడు. 50,000 జీతం అయ్యేసరికి 500 రూపాయలు నోట్లు అందులో ఏటీఎంలో తీసేస్తే పెట్టలాడుతున్నాయి అంట. అసలు ప్రాణం అప్పట్లేదంట, పిసుక్కుంటుందంట. కవర్లో ఏమో డబ్బులు ఉండయి. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఇద్దామా వద్దా పెట్టలాడిపోతున్నాయి. ఏంటి? 500 రూపాయల నోట్లు. ప్రాణం అప్పడంలా మొత్తానికి వచ్చి దిగులుతో నిలబడ్డాడంట. ఏందయ్యా సుదర్శన్ గారు, ఇక్కడ ఊరు లేరు కదా, సుదర్శన్ గారు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అన్నట. ఎందుకని ఇంత దిగులుగా ఉన్నావేంది?
బాధగా ఉన్నాయి, నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, నాకు ఎందుకు భయం వేస్తుంది, భార్య వేస్తుంది, ఏడిపోతుంది అన్న అంట. అయ్యా ఎందుకు చెప్పు. ఏం లేదయ్యా, 2,000 రూపాయలు స్టార్ట్ నా జీతం, ఉద్యోగం. ఈరోజు 50,000, 40,000, 40,000, 45,000 దాకా నమ్మకానికి ఇచ్చా. గవర్నమెంట్ ఏం పుణ్యం, నేనేం పుణ్యం చేసుకుని ఒకేసారి 5,000 పెంచారు, మొత్తం 50,000. ఈ 50,000 దశభాగం తీసుకొచ్చానయ్యా. ఇయ్యాలంటే ప్రాణం అప్పట్లేదయ్యా, ఇయ్యాలంటే ప్రాణం అప్పట్లా, నా కోసం ప్రార్థన చేయండి అన్న అంట. అప్పుడు కూర్చొని చెప్పి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు పాస్టర్ గారు. ప్రభువా, ఈ సుదర్శన్ గారిని జ్ఞాపం చేసుకయ్యా, 2,000 రూపాయల నుంచి జీతం స్టార్ట్ అయింది, 2,000 రూపాయల నుంచి 200 నమ్మకంగా ఇచ్చాడు, 45,000 జీతం ఇప్పుడు 4,500 నమ్మకంగా ఇచ్చాడు. ఇప్పుడు దేవా నువ్వు దీవించావు సుదర్శన్ గారిని, ఈ 50,000కి దశభాగం 5,000 ఇవ్వడానికి చచ్చిపోతున్నాడయ్యా, ప్రాణము నలిగిపోతుందయ్యా, చేతులు వణుగుతున్నాయి అయ్యా. అందుకని దేవా నా చిన్న మనవయ్యా, ఫస్ట్లో ఎంత జీతం ఉందా పిల్లోడికి, ఎంత జీతం ఉంది, 2,000, మళ్ళా 2,000 తీసుకురాయ్యా అన్న అంట. అయ్య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  నీకు దండం పెడతానయ్యా అని చెప్పి 5,000 చేతులు పెట్టి వెళ్ళాడంట. జాగ్రత్త, దేవుడికి ఇవ్వాల్సింది కానీ పైసా తగ్గించి ఇచ్చావా మళ్ళీ వెనక్కిపోతా అంతా, నీ జీవితం అంతా. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. అబ్రహాము బహుకాలం బ్రతకడానికి, అబ్రహాము కుటుంబం అన్ని విషయాలు దీవించబడ్డానికి కారణాలు 4వది ఏంటది, దశమ. అన్నిటిలో ఇచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్లు మీ గురించి చెప్తే రాత్రి నిద్రపోరు మీరు. తెల్లారిందాక నేను కళ్ళ కొత్త, వద్దు మీకుగా నేను కళ్ళ కొత్త, అన్ని భూతాలు వస్తాయి నా దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. చివరి మాట చెప్పి ముగిస్తా. సారీ టైం అయిపోయింది అనుకుంటా. చివరి మాట, ఆదికాండం చివరి మాట. సారీ, యెషయా గ్రంథము చివరి మాటకు వస్తున్నా. యెషయా గ్రంథము అబ్రహాము బహుకాలం బ్రతకడానికి, అబ్రహాము కుటుంబమును దేవుడు అన్ని విషయాలు దీవించబడడానికి కారణాలు ఏంటో మనం నేర్చుకుంటున్నాము. 1, అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుడు అతను నీతిగా ఎంచాడు. 2, అబ్రహాము దేవునికి భయపడేవాడు. 3, అబ్రహాము దేవుని మాట తూచా తప్పకుండా వినేవాడు, చేసేవాడు. 4వది ఏంటది, దశభాగం ఇచ్చేవాడు. ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు ఎంతమంది ఇస్తున్నారు నాకైతే తెలియదు, కానీ ఒకవేళ ఇవ్వకపోతే తీర్మానం చేసుకోండి. సేవకులు కూడా చేసుకోవాలి, ఓకేనా? సేవకులు కూడా చేసుకోవాలి. ఎంతసేపు ఈ అంతం కాదు, మనం కూడా ఇవ్వాలి. బైబిల్ ఉంటుందిగా, ఇమ్ము అని ఉండి అంట 4. ఒకటి ఏంటది, జలగా. 2 నిప్పు, 3 సముద్రము. వాడు తృప్తి లేదు. ప్రైజ్ ది లార్డ్. చదువుకుందా చివరి మాట సమయం అయిపోయింది. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయే